రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వచ్చేసి మనకి వీరాంజనేయ డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర నుంచి పంపించారండి. వీళ్ళ దగ్గర అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు, అట్లాగే గ్రేడెడ్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి. 365 days కూడా ఉంటాయని చెప్పి మనకి వీరాంజనేయ డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి మనకి వీడియో పంపించారు. వీళ్ళ దగ్గర అయితే చూసుకోవచ్చు గేదె యొక్క పాల కెపాసిటీని బట్టి, దాని ఈతను బట్టి రేట్లు అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు. స్టార్టింగ్ వచ్చేసి 90,000 నుంచి అయితే 130,000, 140,000 వరకు ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దాని పాలు ఇచ్చే కెపాసిటీ అండ్ క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకైతే ఈ వీడియో పంపించారండి. గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అది ఆంధ్ర కావచ్చు, హర్యానా కావచ్చు, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే రమ్మని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. 3 పూటలు పాలు చెక్ చేసుకోండి. పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా కూడా ఉదయం, సాయంత్రం, మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి. అక్కడ మీరే స్వయంగా పాలు పిండి చూసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న గేదెని అయితే కంపల్సరీ పాలు తీస్తారు కాబట్టి పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు మీరే స్వయంగా పాలు తీసి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయో లేదా అని కూడా చూసుకున్న తర్వాత జాగ్రత్తగా, కంగారు ఏం లేదండి. అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయని చెప్పారు. 2-3 రోజులు ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఫుడ్ విషయాన్ని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అంటే రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదండి, మనం మాట్లాడుకోవాలి. అందుకోసమనే తెలిసిన రైతుని పక్కన తీసుకొని వెళ్ళేవనేది అందుకోసమనే. ఎందుకంటే ఆ రైతుకు అవగాహన వచ్చి ఉంటుంది, డైరీ రన్ చేస్తుంటాడు కాబట్టి ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది, దానికి మనం ఎంత రేటు పెట్టాలి, అది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అందాది అనే విషయాలన్నీ కూడా తెలిసి ఉంటాయి. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే తెలిసిన రైతుని అయితే పక్కన తీసుకొని వెళ్ళండి. మీరు హర్యానా వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా, రాజస్థాన్ వెళ్ళినా, ఆంధ్ర వెళ్ళినా, హైదరాబాద్ ఎక్కడైనా కూడా మీకు అవగాహన ఉన్న రైతుని, గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతుని పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. పాలిచ్చే గేదెలకు కొనుగోలు చేసేటప్పుడు అయితే అక్కడ చూసుకోండి, దూడలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి అక్కడ. అట్లాగే మీకు పాలు ఇచ్చే టైంలో అయితే కంపల్సరీగా వాళ్ళైతే ఎక్కడ ఉన్నా కూడా మీరు పాలు ఇచ్చే టైంకి అయితే అక్కడికి వెళ్ళి మీరు పాలు చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదా అని చెక్ చేసుకొని జాగ్రత్తగా బేరం మాట్లాడి కొనుగోలు చేయాలి. ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా అని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా చేస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి. చూసుకోవచ్చు మీరు వాళ్ళు ఎన్ని గేదెల కెపాసిటీని బట్టి అయితే మీరు ఎన్ని గేదెలు తీసుకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అని చెప్తున్నారు. గేదెల రేట్లు మాత్రం ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి, మనం మాట్లాడుకోవాలి. 2వ ఈత 3వ ఈత గేదెలు అయితే ఎక్కువగా ఉంటాయంట. చూసుకోండి అక్కడ అన్నీ కూడా చూసుకున్న తర్వాత జాగ్రత్తగా వాటి పాల కెపాసిటీ, వాటి దూడలు అన్నీ చూసుకోండి. 4 రొమ్ములు సమానంగా ఉన్నాయా లేదా, 4 దారాలు వస్తున్నాయా రొమ్ముల నుంచి, మీరు అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే, పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే గేదెలు కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. వీడియో మీద నెంబర్ ఉంటుందండి, టైటిల్లో కూడా నెంబర్ పెడుతున్నాను, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా కూడా వీళ్ళైతే గేదెలు అనేది పంపిస్తామని కూడా చెప్తున్నారు. మీరు జాగ్రత్తగా వెళ్ళి అక్కడ చూసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అయితే ఉంటాయంట. వాళ్ళ ఓన్ వెహికల్సే ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తామని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. చూసుకోండి, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా. ఆ రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకోవాలి. అందుకోసమనే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి అయితే కొనుగోలు చేయండి. ట్రాన్స్పోర్ట్లో అయితే వాళ్ళ పంచాయతీ తరపున ఒక లెటర్ అనేది ఇస్తారంట. అంటే దారిలో ఎవరు ఆపకుండా అయితే ఒక లెటర్ అనేది ఇస్తారంట. అది కూడా మీరైతే అడిగి తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది వీరాంజనేయ డైరీ ఫామ్ వాళ్ళు. సార్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు. వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.